गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सभादेवताभ्यो नमः, महेश्वराभ्यो नमः, लक्ष्मीनारायण स्वामिने नमः। चाल 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 पूरा నిన్నటి రోజున మనం శుక్రుడు జన్మించాడు కదా. శుక్రుడు జన్మించాడు. నిన్న ఏం డిస్కస్ చేశాను? ఇంకా వేదాలు నేర్చుకోవడానికి వెళ్తారు. వేదాలు నేర్చుకుని అన్న అయిపోయిన తర్వాతనే నాకు పుణ్యం దొరుకుతుంది. వేదాలు నేర్చుకోవడానికి శుక్రుడు ఎవరి దగ్గరికి? దేవతల గురువు సరే, ఇవాళ రోజు కంటిన్యూ. మళ్ళీ వేదవ్యాసుల వారు కొడుకుతోనే అంటున్నాడు. కొడుకు ఎవరు? శుక్రుడు అంటున్నాడు. తండ్రినైనా నా మాట విని నన్ను ఉద్ధరించు. అదేంటి తండ్రి కొడుకును ఉద్ధరించబడుతున్నాయండి? ఎప్పుడైనా తండ్రి కొడుకును ఉద్ధరిస్తాడు. ఇదేంటి ఉద్ధరించాలంటే పున్నామ నరకం నుంచి నువ్వు కనుక పెళ్లి చేసుకొని పిల్లల కంటే తాత నేనైతే అంటే ఆయన తాత పొజిషన్లోకి వస్తే ఆయనకి పున్నామ నరకం లేదంటే గొప్పనైన లోకాలు కలుగుతాయని ఉద్దేశం. ఏ ధనానాథునైనా అర్థించి గృహస్థాశ్రమ నిర్వహణకి నీకు కావాల్సిన ధనానికం చేకూరుస్తాను అనగా పరమ విరక్తుడైన శుకునిలా అన్నాడు. ఎవరన్నా రాజుని పట్టుకొని గృహస్థుడు అన్నాక ఖర్చులు ఉంటాయి కదండి, ఇల్లు మరి నగలు పోషణకి ఇవన్నీ ఉంటాయి కదా. మరి వీటన్నిటికీ డబ్బు కావాలి కదా. మరి ఈయనేమో ఋషిగా ఉన్నాడు, వేదవ్యాసుడు మునిగా ఉన్నాడు. మరి ఇదే డబ్బు ఉంటుంది కదా. వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రాజుల నుంచి వస్తుంది. ఆ రాజులను అడిగి ఎవరినన్నా తెచ్చి నీకు ధనం ఇస్తాను, గృహస్థుడిగా మానవుడు అడుగుతున్నాడు. సరే, అలా అన్న శుకుడితోని పరమ విరక్తుడైన శుకుడు అంటున్నాడు. పరమ విరక్తుడు శుకుడు. ఎలా వచ్చింది ఆ విరక్తి? అంటే వైరాగ్యం. అదే విరక్తి అంటేనే వైరాగ్యం. మనకు ఒక్కొక్కసారి బాగా ఇష్టమైంది దొరకలేదు అనుకోండి, మనకు వైరాగ్యం వస్తుంది. నాకేమవుతుంది అనిపిస్తుంది కదా. ఫోన్ 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 చాలా మంది చెప్తాను. మీ నాన్నగాళ్ళు అమ్మవాళ్ళు ఎవరో కొనిలేదు నా జీవితంలో ఫోన్ అదే నాకు ఉద్యోగం ఫోన్ అంటారు. కొంతమంది విరిగిపోతుంది, మనసు విరిగిపోవడం అంటారు. అదే విరక్తి వైరాగ్యం. అయితే మన దరిద్రం ఏంటంటే ఇక్కడున్న వాటి మీద వైరాగ్యం అన్నిటి మీద వస్తే ముక్తి, మన చుట్టూ ఉన్న వాటి మీద అలా రాదని తీసేది. ఎందుకంటే ఇదంతా మాయాశక్తి. మాయాశక్తే మన మీద ఉంటుంది. ఆ మాయని మనం వేడుకోవాలి. అమ్మ మీరు స్వామి వైపు వెళ్ళే మార్గంగా నాకు దారి పండి. నిన్ననే చెప్పుకున్నాక యోగమాయ విష్ణువునే యోగేంద్రులో పంపించేసి పడుకునే చేసి జోర్చుదామని. అలా అయింది. మనం ఎంత అలాంటి అమ్మవారి పూజలు చేసుకుని అమ్మ స్వామి దర్శనం కావాలి అని రిక్వెస్ట్ పెడితే ఆవిడ జరిగితే అప్పుడు స్వామి దర్శనం. అంటే మాయ జరిగితే అది రావాలంటే వైరాగ్యం రావాలి. అంటే వైరాగ్యం వచ్చిందంటే మాయ జరిగిందని అర్థం. అప్పటివరకు ఏ మాయలో ఉంటాం? ఇదే శాశ్వతం. నాకున్న రిలేషన్స్ అని డీరెస్ట్, నాకు కొన్ని రిలేషన్స్ వర్స్ట్, వాడు పడడు వీడు పడతాడు, ఈమె నా ఎనిమి ఈమె నా ఫ్రెండ్, ఇది డీరెస్ట్ ఇది నాట్ డీరెస్ట్ అనం, ఇది ఇష్టం అది ఇష్టం, ఈ దేవుడి ఇష్టం ఆ దేవుడి ఇష్టం లేదు. ఎందుకు చెప్పుకోవాలి? విచిత్రానికి ఇన్ని లేవు. యాక్చువల్గా అన్నీ ఒకటే, చూడ్డానికి ఇన్నిగా ఉన్నాయి. ఇదంతా ఒకటే. ఎలా చెప్పగలను ఒకటి అంటే ఒకటే ఇన్నిగా అయింది. మళ్ళీ ప్రాణం వెళ్ళిపోయే టైంలో శరీరం పడిపోతే అన్నీ ఒక చోటికే పోతున్నాయి, మళ్ళీ అక్కడి నుంచే వస్తాయి. మరి ఒక చోటు పోయినా మళ్ళీ ఇక్కడికి ఎలా వస్తున్నాయి? ఇవి లోపల ఉన్నప్పుడు ఈ శరీరాన్ని వాడి పాపము పుణ్యం చేసేది. దాన్ని బట్టి ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడ పుట్టాలో ఆ పాపం పుణ్యం వల్ల ఎక్కడ పుట్టాలో అక్కడికి వచ్చేస్తుంది. దీని దేవుడు ఏముంటుంది? ఏముంటుంది పాత్ర. ఆయన ఉంటే అకౌంట్స్ చూస్తుంటాడు అంతే. అకౌంట్స్ చూసి దాన్ని బట్టి ఏ శరీరం రావాలి, వీళ్ళకి ఎలాంటి తల్లిదండ్రులు ఇవ్వాలి, ఇలాంటి తల్లిదండ్రులకి ఎలాంటి బిడ్డలు ఇవ్వాలి, వాళ్ళ ఆయువు ఎంత, ఈ ఆయువు నడిచే టైంలో ఎంత పెద్ద అసలు సిస్టమ్ చూసారా? ఒక్కొక్క జీవికి వాళ్ళ కష్టము సుఖము పాపము పుణ్యము రెండు నడవాలి. ఊపిరిల క్యాల్కులేషన్ ఎంత పెద్ద వ్యవస్థ నడుస్తుంది పైన. మనకు తెలియకుండా ఒక పెద్ద వ్యవస్థ ఎలా నడుస్తుందంటే ఏదో దోమ వచ్చి వీడిని కుట్టి బ్లడ్ తాగాలని వెళ్ళేది కూడా వాళ్ళ క్యాల్కులేషన్లో ఉంది. అబ్బా
అంటే ఎందుకు వచ్చింది మరి ఈ ఇబ్బంది అంటే, మన మాట అనే బాణాలతో ఇంకోటి పొడుస్తున్నాము, మాట అనే బాణంతో ఇంకోటి గుచ్చుతున్నాం. అదే మాట అనే బాణం మళ్ళీ నీకు గుచ్చుకునే లోపల ఎంత వడ్డీ అయిపోతుందో. అందుకని ఒక మాట వదిలితే 100 మాటలు రివర్స్ వస్తాయంట, మనల్ని బాధ పెట్టేటట్టు. నిజంగా మాట పడను నేను అనేవాడు మాట అనకూడదు అసలు. నేను అసలు అండి మాట పడను జీవితంలో, అసలు నన్ను ఎవరు అంటే నేను ఒప్పుకోను అనేవాళ్ళు ఉన్నారు, చాలా మంది వింటుంటారు సార్. అన్నవాడు మాట్లాడుతున్నాడు. నీకు నిజంగా మాట పడను అనే లక్షణం ఉన్నప్పుడు అసలు మాట అనకూడదు ఎవరిని. మన ధర్మం ప్రకారం ఏంటి, నువ్వు ఏది ఇస్తే నీకు వస్తుంది. నీకంత గొప్ప లక్షణం ఉంది. ఏ లక్షణం? ఎవరితో మాట పడను అనే లక్షణం నీకు గొప్ప లక్షణం ఉన్నప్పుడు నువ్వు ఎవరికి మాట అనకూడదు. నువ్వేమవుతాయి గణేశ్వరం ఎవరు నన్ను అడుగుతుంటావు, ఎట్లా అవుతుంది చెప్పండి? నువ్వు ఇచ్చావు. దీని ఒక గ్రేటెస్ట్ కాన్సెప్ట్ ఉంది, నువ్వు ప్రకృతికి ఏమి ఇస్తే నీకు ఇచ్చేస్తుంది రిటర్న్ విత్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ప్రకృతికి నువ్వు ఏమిస్తే అది నీకు రిటర్న్ విత్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, ప్రకృతి అంటే ఏంటి? ఆత్మ కానిది ప్రకృతి, ఆత్మ కానిదంతా ప్రకృతి. ఇప్పుడు ఇంకా డెప్త్లో వెళ్దాం. ఆత్మ అంటే ఎవరు? శరీరం కానిది ఆత్మ. అదే నేను, మనందరం మీ ఆత్మలు అంతా కలిపి ఒకటే ఆత్మ. మీలో ఆత్మ ఉన్నది, నాలో ఉన్న ఆత్మ ఒకటే. అంటే ఆ శ్రీ నేను ఒకటే, నేను సంజన ఒకటే, నేను మళ్ళీ శరణ్ సాయి ఒకటే, నేను ప్రణయ్ ఒకటే, నేను చేతన్ ఒకటే, నేను శుభ ఒకటి, నేను నేత్ర ఒకటి. ఎలా? లోపల ఉన్న ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ ఒకటే, ఒకటే ఇన్నిట్లో వెళ్ళి నడిపిస్తుంది చక్రం అంతా. శరీరంగా చూస్తే ఎవరు పాడు, జెండర్గా చూస్తే వేరు. అర్థమైందా? ఈ ఆత్మను పట్టుకొని మనం ఈ వ్యవస్థ అంతా నడుస్తుంది. ఇంత గొప్ప వ్యవస్థ నడుస్తాం. ఎంత గొప్పది? మన ఇందాకన్నానే అలా దోమకుంటే వెళ్ళిపోయాడంటే వాడు మాట నన్ను తీసి వదిలేస్తున్నాడు. మాట తీసి వదిలేస్తున్నాడు, నేను మాత్రం మాట పడినట్టు అనేస్తాడు. ఈ టైం పీరియడ్ వీడికి మాట వదిలేసి మళ్ళీ మాట వచ్చే టైం లోపల ఇది వడ్డీ అయిపోయింది. ప్రకృతికి మనం ఏది ఇస్తే రిటర్న్ ఇస్తున్నాం. దానికి కారణం ఏంటంటే అన్నెసరీ యూ స్పాయిల్డ్ ద పీస్ఫుల్ క్లైమేట్ ఇన్ ద లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ నేచర్. పెద్దగా మాట్లాడుతుంది. నిజంగా చెప్పాలంటే మాట్లాడాలంటే గొప్ప గొప్ప గురువులు ఏం చేస్తారు తెలుసా? శివ అని అనేసి మాట్లాడతారు. మరి మాట్లాడాక హర హర మహాదేవ శంభో శంకర. ఒక మాట వదిలితే ముందుకు రామ వెనక రామ, వాసుదేవ, గోవింద, శ్రీరామ, పరమశివ, సదాశివ, మహానుభావ, మహాదేవ, ముందుకు రామ వెనక రామ, శివ శివ ఇలా పెట్టి మాట్లాడుతుంటాం. రీజన్ ఏంటంటే ప్రశాంతత్వంలోనే శివుడు ఉన్నాడు. శూన్యం ప్రశాంతంగా శివుడు ఉన్నాడు, ధ్యానంలో ఉంటాడు. మన పిచ్చి మాటలు అంతా మాట్లాడి పొల్యూట్ చేస్తాం. ఆయన లేచి చూస్తాడు, డిస్టర్బ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? పాపం వస్తుంది. మనిషికి ఉన్న కఠినమైన పని ఏంటంటే, డిఫికల్ట్ టైం అంటే మాట్లాడితే పాపం వచ్చేసింది, అయిపోయింది. మాట్లాడితే పాపం రావడం ఏంటో ఆయన అంటే ప్రశాంతతని నీ వాక్కు చేత పొల్యూట్ చేస్తున్నావు. నడిచి పాపం చేసాం, అమ్మవారి మీద నడుస్తున్నాం, పాపమే. దానికి శ్లోకం ఏదో చెప్పేసుకున్నాం. ఏంటది? పొద్దున్న శ్లోకం? సముద్రవస్నేదేవి పర్వతస్థలమంటే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వం. ఏదో పోలే అమ్మవారు డిస్కౌంట్ ఇచ్చి నా శ్లోకం చెప్పి అమ్మవారు పోలే ఒక్కొక్క పాదాన్ని కూడా నువ్వు అలా తీసుకోకమ్మా అని ఏదో రిక్వెస్ట్ పెట్టుకున్నా యాక్సెప్ట్ చేసేసింది పాపం. అందుకే మనకు ఆ పాపం లేదు. కానీ మనం మాట్లాడితేనే పాపం వస్తుంది. అందుకే మౌన దీక్ష వచ్చింది, మౌనవ్రతం. తెలిసి గొప్ప గొప్ప వాళ్ళు మౌనవ్రతం ఎందుకు చేస్తారంటే అట్లీస్ట్ ఆ రీజన్లోనే సొలువాడు పిచ్చివాడు ఆగడం. మరి నిన్న కూడా నా గుడికి ఎందుకు పోతుంది అంటే ఎక్కడ చూడు నాన్ సెన్స్ బా, అసలు మనుషులు చూస్తే తీసుకొచ్చేటట్టుగా పరిస్థితి. అందుకే ఈ మధ్య చూడండి చాలా మంది లోన్లీగా హాయిగా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు సందడి కావాలి మనుషుల దగ్గరికి వచ్చినాడు, మనుషులు ఇప్పుడు మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పిక్నిక్లన్నీ వెళ్ళిపోతున్నారు దూరం అడవుల్లో చెట్ల మధ్యలో. చూడండి ఎంత హాయిగా ఉందిరా అంటుంది. అంటే వాడికి తెలుస్తుంది ఇక్కడ అంతా నాన్ సెన్స్ ఉంది, అక్కడ పోతే హాయిగా ఉంది. ఏ నేచర్తో మీరు అటాచ్ అయినా కూడా మీకు ఎక్కడ ప్రాబ్లం రాదు. మనిషి తప్పితే మీరు దేంతోనే ఉండండి ప్రశాంతత. అందుకే కుక్కలు వేసుకుంటారు, మనుషులు వేసుకుంటారు. అదేనా? అది ఎవడన్నా ఇబ్బంది ఉంటేనే అరుస్తుంది, లేదంటే ప్రశాంతం. వీడు 24 గంటలు చటరబాక్స్, పనికిరాని సొల్లంతా మాట్లాడి ఇంకోటి తలపి వీడికి తల. అలా ప్రకృతికి మనం ఏమి ఇస్తే అది మనకి ఇస్తుంది. ప్రకృతికి మీరు మంచి చేయండి. ఒక చెట్లు ఉన్న ఎండాకాలం వస్తుంది, ఒక చిన్న మొక్క పెట్టండి, దానిలోనే దేవుడు చూసుకోండి. మీరు అనుకున్న దుర్గనో శివుడో విష్ణువో, ఎందుకంటే ఆయన వృక్ష రూపంలో కూడా ఉన్నాడు దేవుడు. ప్రాణి ఉన్న ప్రతి రూపంలో ప్రాణంగా ఉన్నది కదా దేవుడు. ఆత్మ వల్లనే ఆ చెట్లలో కూడా ఉంది, అందుకే పెరుగుతుంది, ప్రాణం అంటారు దాన్ని. ఆ చెట్టును పెట్టుకొని వీడే నా కృష్ణుడు, చిన్ని కృష్ణుడు, చిన్న మొక్క పెట్టుకున్నాడు. పౌల్ట్రీకి ఎక్కడ తెచ్చుకున్నాడు.
ఏంటది పౌల్ట్రీ నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నాడు. నర్సరీకి వెళ్ళి చిన్న మొక్క తెచ్చుకున్నాడు. మొక్క తెచ్చుకొని పెంచారు. దాన్ని కృష్ణుడు గారికి నీళ్ళు పోస్తారు కొంచెం. పౌల్ట్రీ ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య పిల్లలు బాగా చాలాసేపు కూర్చుంటున్నారు కదా, నాకు ఫ్లోలో పౌల్ట్రీ వచ్చింది. కోళ్ళ ఫామ్లో పెంచుతారు కదా బయటికి పోనికుండా పిల్లలు. ఒకప్పుడు కొన్ని కాలేజెస్ని అట్లా పేరు పెట్టుకొని పిలిచేవాడు. ఇప్పుడు వాళ్ళేం కానీ ఆన్లైన్లో వాళ్ళు గంటలు కూర్చోబెట్టేస్తారు పొద్దుంచి రాత్రి వరకు. వాళ్ళని ఆ పిల్లల్ని కోళ్ళ ఫామ్లో వెళ్ళిన పిల్లలని అనేవాడు. నేను ఇలా పౌల్ట్రీ పోర్టల్ బట్టి ఇందాక నిన్న ఎప్పుడు మాట్లాడాను, అందుకే నేను ఫ్లోలో వచ్చేస్తాను. సరే ఇలా ఎక్కడికి వెళ్ళాము అది నర్సరీ. దానికి ఇంకో పేరు ఏదో ఉంది నర్సరీ ఎక్కడికి వెళ్ళి మొత్తం తెచ్చుకున్నాం. అయితే తెచ్చుకుని ఆ మొక్కను పెట్టి అదే దేవుడు రూపం అనుకుని మనం మెల్లగా నీళ్ళు పోసారా పెట్టారు సంతోషం. గొప్ప గొప్ప సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, గొప్ప గొప్ప గురువులు, దత్తాత్రేయ స్వామి అందరు చెట్టుతో అటాచ్ అయి ఉన్నారు. ఏమంటే చెట్టు కింద నీడు వస్తున్నారు కదా. అర్థమైందా? చెట్టుకున్న లక్షణం ఏంటంటే స్పేస్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఏదైతే సాధనకు కావాల్సిన ఎనర్జీ ఉందో అది చెట్టు పీలుస్తుంది. ఎక్కడి నుంచి? ఆకుల నుంచి తీసుకొని ఆ కింద ఉన్న వాళ్ళని వర్షంలా పడుతుంది. అందుకే చెట్టు కింద కూర్చుంటే నిద్ర కానీ ఏదైనా కానీ ఎంత సుఖంగా ఉంటుందంటే ఇంట్లో పడిన నిద్ర కంటే చెట్టు కింద పడిన నిద్ర సూపర్. అందుకే అప్పట్లో చెట్టు కింద ఉయ్యాలు వేసుకుని పడుతున్నాడు, ఉయ్యాలు వేసుకుని ఆడుకునేవాడు. మరి చెట్టు కింద చెట్టు కింద కాదు, సరేనా? మరి అక్కడ పోయి జరా తెచ్చుకోకుండా. సరే, మొత్తానికి విరక్తుడైన సుఖుడు. విరక్తి రావాలి. విరక్తి అంటే లవ్ ఫెయిల్ అయ్యే విరక్తి, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే విరక్తి, ఎవరో చచ్చారని 10 రోజులు విరక్తి. ఇది దీని గురించి అనట్లే. కోరి కోరి వదలండి అబ్బాయి. నీకు బాగా ఇష్టమైంది ఉంది, నువ్వు తెలిసి వదలగలగా. అది కాశీలో వదిలేశాడు. కాశీలో వదిలే మంది ఇష్టమైంది వదిలేయమంటే కాకరకాయ పడదని కాశీలో వదిలేసేస్తారు. ఇది ఎక్కడ కూడా అందుకని కాశీ ఎందుకు పోవాలి? నువ్వు ఎట్టించావు ఇంట్లో కాకరకాయ తినవు, వదిలిందే ఉంది. ఇంకా ఇష్టమైంది వదలాలి. అది ఇష్టమైంది వదలాలి కాశీలో. దీనికి ఇంకా ఇంకా వదలమని చెప్పారు. నీకున్న పిచ్చి గుణాలు వదలమన్నారు కాశీలో. కూరగాయలు వదిలేసాం, మళ్ళీ స్వీట్ వదిలేమన్నారు. అదేనా? మనకున్న పిచ్చి గుణాలు అంటే 6 ఉన్నాయి మనకు శత్రువులు లోపలే. అది బయటగా కనబడుతున్నాయి. 6 లోపల ఉన్న శత్రువులు బయట వాళ్ళని శత్రువులుగా నీకు చూపిస్తున్నాయి. నిజంగా బయట శత్రువు ఎవడున్నాడు? ఉంటే నువ్వు పుట్టినప్పటి నుంచి వాడు శత్రువు అయ్యి ఉండాలి. చచ్చే వరకు మధ్యలో శత్రువు అయ్యాడు, తర్వాత మిత్రుడు అయ్యాడు, మళ్ళీ శత్రువు అయ్యాడు, మళ్ళీ మిత్రుడు అయ్యాడు. ఈ గోలంత ఎక్కడవుతుంది? మన లోపల అవుతుంది. నిన్నటి బాగున్నాడు, ఇవాళ ఎందుకు శత్రువు అయ్యాడు? నిన్నటి బాగానే ఉన్నాడు, మంచి హాయి మాట్లాడుకున్నా అన్నీ చేస్తుంది. ఇవాళ ఎందుకు శత్రువు అయ్యాడు? సడన్గా నీకు శత్రువులా కనబడేటట్టు ఏదో చేస్తుంది శక్తి. అది మాయా శక్తి కావచ్చు, లేదంటే మనలో ఉన్న శత్రువులు కావచ్చు. అంత శత్రువులు అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఇవి. వీటిని అబ్జర్వ్ చేయడమే ఫస్ట్ సాధన. దేవుడు పూజలు, గొప్ప గొప్ప అభిషేకాలు, వ్రతాలు, హోమాలు ఇవన్నీ చేసే కంటే ముందు ఫస్ట్ మనం మనిషి కావాలి. మనిషి అనేవాడవాడు ఇంకోటి ఇబ్బంది పెట్టని వాడిని మనిషి అంటారు. దేవుడు అలాంటి మనిషిని సృష్టించాడు. ఇప్పుడు దేవుడు మనుషులు సృష్టిస్తున్నాడు, రాక్షసులు సృష్టిస్తున్నాడు. మనుషులు అనిపిస్తున్నారు, కలుపుతున్నారు. అసలు నాకైతే రాక్షసులే అనిపిస్తున్నారు. నన్ను కూడా కలుపుకోవాలి. లేక మా పిల్లలు తిరుగుతున్నాడు కదా, చేయకపోతే రాక్షసుడు పిల్లల్ని బాగా తిట్టి చదివిస్తున్నాడు. సరే, తండ్రి లౌకిక దృష్టితో కాక తత్వ దృష్టితో నీవేమి చెప్పినా నేను శిరసా వహించి చేస్తానన్నాడు. లౌకికమైన దృష్టిని వదిలేసి శుకుడు తండ్రి వేదవ్యాసుడు అంటున్నాడు, తండ్రి లౌకికమైన దృష్టిని వదిలేసి తత్వ దృష్టితో చెప్పింది ఏ పనైనా చేస్తా అంటాడు. మనం మాట్లాడే తత్వం ఆత్మ గురించి నేర్చుకుంటున్నావే, అదే తత్వం. అంటే లౌకికమైనదే ప్రపంచం, అదే మాయ. మాయకు సంబంధించి కాకుండా ఏదైనా చెప్పండి తండ్రి, నేర్చుకుంటాను, అదే చేస్తాను. నన్ను ఎందుకు ఈ లోకంలో పడిద్దామని చూస్తున్నారు మీరు? గృహస్థాశ్రమం, పెళ్లి, పిల్లలు, ఇదంతా ఇక్కడున్న ప్రపంచంలోనే బిజినెస్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ బిజినెస్. ఆయన ఏ బిజినెస్ ఇంట్రెస్ట్? ఆత్మ సాధన అనే బిజినెస్ అని. అంటే నేను అలా ఉండగలను ఆత్మగా. నా జననమే అయోనిజుడుగా వచ్చాడు. అయోనిజుడుగా వచ్చిన వాడిని ఒక యోనికి సంబంధించిన ప్రపంచంలో పడేస్తారేంటి తండ్రి అంటారు కదా. ఇదంతా యోని సంబంధం. ఎంత యోని అంటే పుట్టడం, చావడం అని అర్థం. అంటే అందరు అమ్మకట్టులోకి వచ్చారని కదా. చెట్లు కూడా ఏదో ప్రాసెస్తోనే వస్తాయి. కుక్కలు, పిల్లులు, ఆవులు, బర్రెలు, అన్ని దూడలు అన్నీ ఏమైనా కూడా ప్రాసెస్ నడుస్తాయి. అలాంటి ప్రాసెస్ నుంచి నేను రానప్పుడు నన్ను తీసుకెళ్ళి అలాంటి ప్రాసెస్లో పెళ్లి, పిల్లలను కట్టడం ధర్మమా అని అడుగుతున్నాడు శుకుడు. అది కరెక్టా రాగా?
కానీ మరి వేదవ్యాసుడితో కూడా ధర్మం ఉందే, నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు పిల్లలు కంటే కదరా నాకు, మరి ఏమైంది చూద్దాం, సస్పెన్స్గా ఉంది. మానుష లోకంలో నిరామయమైన సుఖం ఎక్కడన్నా ఉన్నదేమో చెప్పు అని అడుగుతున్నాడు, వాడు తండ్రిని అడుగుతున్నాడు. నాన్న, మనుష్య లోకంలో కంటిన్యూస్గా ఉన్న సుఖం ఎవరికైనా ఉందా? రాముడే కష్టపడ్డాడు మనిషి కాబట్టి, సీత కోసం దొరలాడి ఏడ్చాడు పాపం, వెళ్ళిపోయి రాముడికే తప్పలే భూమి మీద కాబెట్టింది. ఉంటుందా అంటే మనుష్య లోకంలో కంటిన్యూస్గా అంతరాయం లేకుండా సుఖం ఎవరికి ఉండదు. మనిషి జీవితం అంటేనే కష్టాలు సుఖాలు ఉంటాయి. మరి దేవుడి దగ్గర దేవుడా నాకు ఈ జీవితం ఎందుకు వచ్చిందంటే నువ్వు పాపం చేసావు కాబట్టి వచ్చింది. మళ్ళీ పోయి దేవుడు అడగడం, దేవుడా నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చావంటాడు వీడేందో కొత్తగా. ఆయన ఇచ్చిందే నువ్వు చేసుకున్న పాపానికి ఇలా పుట్టావు. కనీసం గురువు చెప్పింది మీరైనా మార్చుకో, పుట్టే అవసరం లేకుండా అయిపో. అది కదా ఆనందం. గోవిందం పరమానందం అన్నారు. ఎలాంటి ఆనందం? ఉట్టి ఆనందం కాదంటే పరమమైన ఆనందం. పరమానందం అంటే పరమైన దాని గురించి ఆనందం, ఆనందాలలోకెల్లా గొప్ప ఆనందం, లేదంటే ఇహం పరం అనే విధమైన ఆనందం కూడా పరమైన ఆనందం. అంటే దానిలో వెళ్తే ఏంటి అంటే మళ్ళీ బయటికి రాడు. ఒక్కసారి ఆ టేస్ట్ చూసాడా ఇక అన్ని టేస్ట్లు మారిపోతాయి. చిన్న పిల్లవాడికి తేనె పుట్టగానే అన్నప్రసనప్పుడు వాడికి తేనె నాలికకి ఇలా తగిలించగా రుచి తగిలి వాడు తీయగా ఏడుస్తుంటాడు, కయ్యి అంటాడు, పెట్టమంటాడు. వాడికి అప్పటికి ఏం తెలియదు, అసలు వాడికి ఏం టేస్ట్ తెలియదు. తల్లిపాలు తప్పితే వాడికి ఏం తెలియదు. వాడికి అన్నప్రాసనప్పుడు ఆ పాయసమో తేనో తీసుకొచ్చి అలా కలిపి కొంచెం నాలిక అలా కలిస్తాడు, అని తింటాడు మంచిగా, తిని గుర్తుపెట్టుకుంటాడు. ఇంకా నాలిక నుంచి ఆ వేలు తీయగానే కయ్యి అంటాడు, మళ్ళీ తేనె పెట్టగానే అన్నాడు, తీయగానే ఏడుస్తాడు. అంటే ఒక్కసారి టేస్ట్ అలవాటైంది, వేరేది ఒక్కోట్లే అంటే తీయట్లేదు అసలు. అలా ఒక్కసారి ఆ చైతన్య అనుభవం ఆత్మ సాధనలో జరిగి ఆ పరమానందం అలవాటైంది అనుకోండి, వారితో వాడికి అటాచ్మెంట్ కొట్టుకుంటుంటారు అనుకో. లోకల్లో ఉన్నది కదా కొట్టుకోవడం, అంతే మనిషి అంటాడు. ఎవరో బాధలో ఉన్నాడనుకో, మనిషిగా పుట్టాడు కదా, ఏదో పాపం చేశాడు అంతే అంటాడు. ఎవడో ఏసీ గీలో కూర్చున్నాడు, BMW కార్లో పోతున్నాడు, ఏదో పోతున్నాడు, పుణ్యం చేసుకున్నాడు కదా, వాడి లైఫ్ అంతే. అన్నీ కూడా ఏమనుకుంటాడు, అంతే, అన్నీ అంతే. అంటే నేను కూడా BMW, అమ్మో నాకు ఇలాంటి కష్టమా, ఈ రియాక్షన్ ఏమి ఉంటుంది. వాడు ఏమంటాడు, వాడు పుణ్యం వల్ల వీడింతే, వాడి పాపం వల్ల వాడు అంతే. ఇలా ఆలోచన చేస్తూ వాడు స్థితప్రజ్ఞుడుగా ఉంటాడు. స్థితప్రజ్ఞుడు అంటే కష్టాలకి బాధపడ్డు, సుఖాలకి ఎగిరి గంతేడు, ఇంకోటి న్యూట్రల్లో ఉంటాడు. అంటే దీనికి కూడా తప్పుగా వాడు తయారైంది. రకరకాల ఎన్నో సమాజాలు తయారైనాయి బయట, అవునా? రకరకాల సమాజాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, ఎన్నెన్నో తయారైనాయి. సనాతన ధర్మాన్ని మబ్బులాగా కప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ సనాతన ధర్మం సూర్యుడు వంటిది. ఎన్ని రోజులైనా మబ్బులు దూది పింజల్లా ఎగిరిపోవాల్సిందే గాలికి. సూర్యుడు ఏ రోజు కనబడతాడు, మబ్బు అడ్డొచ్చినట్టు కనబడుతుంది. కానీ ఆ వెళ్తున్న వెనకాల మబ్బు కనబడాలంటే ఏముండాలి, సూర్యుడు ఉండాలి. ఇలా వేరే ధర్మాలు కనబడడానికి కూడా సనాతన ధర్మం ఉంది కాబట్టి ఆ ధర్మాలు కనబడుతున్నాయి. అవేమనుకుంటారు, మేము అడ్డున్నాం సనాతన ధర్మం అంటూ సూర్యుడికి మబ్బులాగా అడ్డొస్తున్నాయి. కానీ ఆ మబ్బు కనబడాలంటే వెనక సనాతన ధర్మం ఉంది కదా. అంటే మన ధర్మం లేనిది ఏ ధర్మమో చెల్లరు, అన్ని తూచే. అంటే అన్ని దేని ఆధారం చేసుకొని బ్రతకగలుగుతున్నాయి, సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాయి. కొన్ని రకరకాల ధర్మాలు ఉన్నాయి బయట. కొంతమంది ఏంటంటే విగ్రహారాధన ఏం లేవు, డైరెక్ట్ జ్యోతి స్వరూపం అంటాం, లేదంటే అంతా జ్యోతి అంటారు. డైరెక్ట్ ఇంట్లో దీపం పెట్టుకుని దీపం చూస్తే ఏమొస్తుంది, దీపం చూస్తే ఏమొస్తుంది, తలనొప్పి వస్తుంది, కళ్ళు మండుతాయి. లేదంటే దీపం దగ్గర పురుగు తిరిగి చస్తే ఆ పురుగు జన్మ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సనాతన ధర్మం ఎంత గొప్పదంటే తెలియక అందరూ షార్ట్ కట్ రూట్లో వెళ్ళిపోయి, రీసెంట్గా మాకేంటో కొంతమంది ఫ్రెండ్స్ కనబడ్డారు, నేను పలానా ధర్మంలో ఉన్నానండి, దానిలో మీలాగా విగ్రహారాధన ఏముండదు, కళ్ళు మూసుకొని కూర్చోడమే, నేను డైరెక్ట్గా విష్ణులోకానికి వెళ్ళిపోతూ ఉంటాను. బాగుంది అంటే ఏ విధమైన మాయ చూడండి, ఇది కూడా మాయే. డైరెక్ట్ విష్ణులోకి వెళ్తే నాకు ₹1,00,000 ఇచ్చేసాడు, అవునా? పోనీ నిజంగా విష్ణులోకంలో అలాంటి ధర్మమే చెప్తే ఆ ఆనందం ఆయనలో కనపడాలి అని చెప్తున్నాడు. అన్ని ప్రాబ్లమ్స్ కంప్లైంట్స్ ఇవన్నీ చెప్తున్నాడు. మరి అంత విష్ణులోకం వెళ్ళినంత హై స్టేజ్లో మీరుంటే మరి ఆనందం కనపడాలి మీ దగ్గర. ఏది అంటే అందరూ ఏం చేస్తున్నారు, బాంబే వెళ్తున్నారు, చెన్నై ట్రైన్ ఎక్కుతున్నారు. వీళ్ళకి ఏమవుతుంది, ఒక రాంగ్ గురువు దొరికారు, ఒక రాంగ్ కాన్సెప్ట్ దొరికింది, పాడైపోతున్నారు లోకల్లో. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి.
ఎలా వచ్చిన మధ్యలో నాలంటాడు కూడా ఉంటాడు, నేను యూనిక్గా కనపడాలి, అందరికంటే వేరేగా ఉండాలి అని ఏదో కొత్త తయారు చేస్తాడు. వాడు పైచి మతి నుంచి ఒక మతం వస్తుంది, ఆ మతిలోంచి పిచ్చిలోంచి ఒక మతం తయారై, ఆ మతం వచ్చి ఏం చేస్తాడు, ఆ మతానికి వీడు హెడ్ అయి ఉంటాడు, ఫాదర్ ఆఫ్ ద నేషన్ హెడ్ అయి ఉంటాడు. వాడు చెప్పిన పైచ్చిన అందరూ వెనక రెడీ, గొర్రెలు ఉంటాయి కదా, ఇప్పుడే గొర్రెలో ఇంకేమో ఉంటాయి కదా, ఇంకేమున్నాయి, మేకలో ఫాలో అయ్యే ఉంటాయి కదా, డాంకీస్, ఇవన్నీ గ్రూప్గా ఫాలో అవుతుంటాయి కదా, గుర్రాలు అవి ఉంటాయి, కళ్ళు మూసుకొని ఫాలో. వాడు తీసుకెళ్ళి గుంటలో పడేస్తున్నాడు అందరినీ, వాడు పడతాడు, అందరూ పడతాడు వాడు కాదు. ఎందుకు ఇలా చెప్పగలం కాన్ఫిడెంట్ అంటే శంకరాచార్య వారు సనాతన ధర్మం ఫస్ట్ నుంచి ఉన్నది. సనాతన ధర్మం ఎప్పటిదో, హూ ఈస్ ఫాదర్ ఆఫ్ సనాతన ధర్మ ఎక్కడ క్వశ్చనే ఉండదు. హూ ఈస్ ఫాదర్ ఆఫ్ సనాతన ధర్మ ఎవరు చెప్పలేము. మనం ఏమంటాం, సనాతన ధర్మం పుట్టుకు ఎలా వచ్చిందంటే ఋషులు తపస్సు చేస్తుంటే వాళ్ళకి అశరీర వాక్కు వినపడ్డాయి, ఆ వినపడ్డ సౌండ్స్ని వాళ్ళు రికార్డ్ చేశారు తాళపత్ర గ్రంథాలు. అలా రికార్డ్ చేసినవి ఏమైంది, మనకి ఈ రోజున ధర్మంగా ప్రచారం జరుగుతుంది. పోనీ అలాంటి ప్రూఫ్స్ ఏంటి, ఏవేవి వేదాలు పురాణాలు మాట్లాడాయి అవన్నీ భూమికి జరిగినాయి, అవే ప్రూఫ్స్. ఎవ్వరికి అలాంటి ప్రూఫ్స్ లేవు, ఎవ్వరికీ లేవు ప్రూఫ్స్. ఒకటి ఉన్నాయన్నా కూడా అవి ఎప్పుడు వచ్చినాయి, రీసెంట్ 1000 years 1500 years, దానికంటే ముందు నుంచి మన అయితే ఉంది కదా. సో ఇవన్నీ దేని నుంచి పుట్టినాయి, సనాతన ధర్మం నుంచి పుట్టినాయి. పుట్టి ఎలా అయితే బ్రహ్మదేవుడు విష్ణువులోంచి వచ్చి విష్ణువుని నమ్మలేదో, తల్లి నుంచి తల్లిదండ్రుల నుంచి వచ్చిన బిడ్డలు తల్లిదండ్రులే నమ్మకపోయినట్టు ఏదో రోజు తెలుసుకుంటారు. వాళ్ళ గురించి మనం టెన్షన్ పడి వాళ్ళ మతాల్లో మనం పోకర్లే. మనం కాన్ఫిడెంట్గా ధర్మంగా ధైర్యంగా హ్యాపీగా ప్రశాంతంగా గుండె మీద చేసుకుని పడుకోవచ్చు. ఎందుకంటే మనం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం. అనంతం, ఆది లేనిది, పుట్టుక లేనిది. మరణం, పుట్టుక లేని మరణం ఎలా ఉంటుంది, ఏమీ ఉండదు. అలా మీరు ఏదో జ్యోతులు పట్టుకొని, క్యాండిల్ పట్టుకోను, ఇంకేవో పట్టుకొని, నక్షత్రాలు పట్టుకొని, చంద్రులు పట్టుకోను, సూర్యుడు పట్టుకోను పోకర్లేదు, సూర్యుడు పట్టుకొని పోకర్లేదు, ఏవి కూడా. మనం ఏమనుకుంటున్నాం, మన గురువులు అందించిన గొప్పనైన విద్య సనాతన ధర్మానికి సంబంధించిన విద్య. దీన్ని గురువులే చెప్పారు, స్టెప్ బై స్టెప్ పోండి అన్న. ఫస్ట్ విగ్రహం పెట్టుకోండి, దాని మీద ఫోకస్ చేయండి. ఆ విగ్రహానికి ఉన్న లక్షణం ఏంటి, రామ అనే విగ్రహానికి ఉన్న లక్షణం ఏంటి, ఆ ఆదర్శమూర్తికి ఉన్న లక్షణాలు ఏంటి, అవి నేర్చుకుంటే నువ్వు మనిషి అయితే. ఇలా రాముడు అందరు రిలీజియన్స్ ఉన్నారు, రాముడు అంత కల్పితం అని అన్నాను, మీరే కొడతారు పోయి ఫస్ట్. ఎందుకు కొడతారు, బుద్ధి లేదా, అయోధ్య ఉంది, బుద్ధి లేదా, అయోధ్య నుంచి లంక ఎక్కడ, మిథిలా నగరం నేపాల్లో ఉన్నాయా లేదా ప్రూఫ్స్. మరి ఇంకా అబద్ధం అనడానికి ఏముంది, కృష్ణుడు ద్వారకా లేదా సముద్రంలో. మనం మాట్లాడిన పురాణాలన్నీ ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతారు గాలి మాటలన్నీ, అర్థమైందా. అందుకే మనం గోడలకి వాటి వీటి కొట్టేసారు, మన సంబంధం లేదు. అవునా, కొంతమంది కనబడరు, కొంతమంది జ్యోతులు అంటారు, ఆ జ్యోతి చూసి జ్యోతిలక్ష్మి గుర్తొస్తుంది కానీ మనకి దేవుడు గుర్తురాడు, అర్థమైందా. అలా అంత నాన్ సెన్స్ అంత. మనకి దౌర్భాగ్యం ఏంటంటే గొప్పదైన సనాతన ధర్మం గురించి గురువులు చెప్తున్నారు, పాపం వాళ్ళు పర్ఫెక్ట్ అవుతున్నారు, వినేవాళ్ళు ఎప్పుడు చెప్తారు, కోట్ల మందిలో. సో ఫస్ట్ విగ్రహారాధన, మెల్లగా విగ్రహానికి ఉన్న లక్షణాలు తెలుసుకొని మనం ఏం చేస్తున్నాం, ఆ విగ్రహాల్లో ఉన్న లక్షణాల్లో ఉన్న తేజస్సును గుర్తుపట్టి ఆ తేజస్సుగా నేను మారడానికి ఏం సాధన చేయాలి గురువు గారు అని చెప్తారు. మరి ఫస్ట్ రాముడిగా మారి రాముడు ఎలా గురువు సృష్టి చేశాడు అలా చెయ్యి. దానివల్ల శారీరక శ్రమ కలగాలి. వేరే ధర్మాలకు ఉన్నది మన ధర్మానికి ఉన్న తేడా ఏంటంటే మన ధర్మము సనాతన ధర్మం శరీర కష్టం కూడా పెడుతుంది. మనసా వాచా కర్మ మనకే ఉంది, మిగతా అందరూ మనసు ఉంటే చాలంటారు. మరి ఇడ్లీ దోశ నేను మనసుతో తినేసి కదా, జ్యోతి చూసేసి దేవుడు అనుకునే కాడికి ఇడ్లీ పిండిని చూసి ఇడ్లీ అనుకుని తింటావు, ఇడ్లీ అనుకుని. మరి ఇడ్లీ కావాలి అక్కడ మాత్రం, పిండి ఇడ్లీ అయితేనే తింటాడు. మరి అన్ని జ్యోతి స్వరూపం అంటే నువ్వు ఇడ్లీ పిండి తినేసి ఇడ్లీ తిన్నా అనుకో, దోశ పిండి దోశ తిన్నా అనుకో, కుదురుతుందా? అది కుదరనప్పుడు ఇది ఊరుకో. మన ధర్మం క్లియర్గా చెప్పు. ఇదే రమణ మహర్షి గారు లెవెల్ అనుకోండి. ఎస్, ఏ సమాజాలు అయితే జ్యోతి స్వరూపమో అండ స్వరూపమో ఇంకేవో చెప్తున్నాయో, దేవుడు అంటే అంతటా ఉన్నాడు ఇదంతా లేదంతా అన్నారో, అది రమణ మహర్షి గారు వీళ్ళు ఇప్పుడే ఫీల్ అయిపోతున్నారు. నిజంగా రమణ మహర్షి గారికి దోశ పిండి ఇచ్చి దోశ అంటే తింటారండి, దోశ పిండిని దోశ అంటే తినేస్తారు, ఇడ్లీ పిండి ఇచ్చి ఇడ్లీ అంటే కూడా తినేస్తారండి. ఎందుకు చెప్పండి, ఎందుకు? వాళ్ళ లెవెల్ మారిపోయింది.
ఆయన ఏది అంత విష్ణువే అనగా ప్రహ్లాదుడికి ఆవు అనట్లే విష్ణువు అంటున్నాడు ప్రహ్లాదుడు. కుక్కను చూపించినా విష్ణువు అంటున్నాడు. స్తంభంలో విష్ణువు కనపడ్డాడు. అందుకే వాళ్ళ నాన్న కనపడలేదు, కొడితే నరసింహస్వామి పెట్టుకొచ్చాడు. ఇది స్టేజ్ సాధనలో. ఇది మనకి కనబడ్డంలో బాగా లేదు, మాటలు అన్నం కాదు. నాకు గోడలో విష్ణువు అంటే కొడితే రాదు, సిమెంట్ వస్తుంది, రాళ్ళు వస్తుంది, అలాంటి మాట్లాడారు. అలా అలా మాటలు కాదు, ఇది వేరే సమాజాలు చేసేది. అలాంటి కన్ఫ్యూజన్లో మనం పడకూడదు. మనం ఎంత క్లియర్గా ఉండాలంటే నిజంగా నీ దేవుడు నీ దగ్గర కొంచెం కూర్చుంటాడు, అప్పుడు నీది పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏమవుతుంది? అగ్నిలో వేసిన ఏం కాదు, నీళ్ళలో వేసిన ఏం కాదు. ప్రహ్లాద జీవిత చరిత్ర మనకు చాలా భాగవతంతో చరిత్ర ఏంటో తెలిసిపోతుంది. పాముతో కాటేయించారు, అన్నీ చేశారు, ఏమి కాదు, నాన్ సెన్స్. ఎందుకు? ఒక హరిని ఇంకో హరి అని ఏమంటాడా? ఒక శివుడిని ఇంకో శివుడు ఏమని అంటాడా? ప్రహ్లాదుడే హరి అయిపోయాడు, ఆయన చుట్టూ ఉన్న జీవాలన్నీ హరి అయిపోయినాయి. అలాంటి హరిని హరి కానివాడు వచ్చి బాధ పెట్టాలని చూస్తే ఏమవుతుంది? అలా హరి కానివాడు రాక్షసుడుగా ఉన్నవాడు లోపల కూడా హరి ఉన్నాడుగా. ఆ హరిని ఏం చేస్తాడు? ఎంత హిరణ్యాక్షుడు రాక్షసులైనా వాళ్ళ లోపల కూడా హరి ఉన్నాడు. అందుకే రాక్షసులు కూడా తిట్టద్దంట. శరీరానికి పేరుంది రాక్షసుడని, కానీ లోపల ఆత్మ హరి మళ్ళీ ఆడ అనంతు. రావణాసుడు గొప్ప శివభక్తుడు. ఒక్క లక్షణం వల్ల మనకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే ఆ ఒక్క లక్షణం పట్టుకుంటాం. కానీ ఆయన శివుడి కోసం చేసిన తపస్సు కానీ, ఆయన ఎంత కష్టపడ్డాడు శివుడి ప్రత్యక్ష సాక్షాత్కారం కోసం, అవి మాట్లాడు. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మాట్లాడేవాడు నెగిటివ్ అయిపోతున్నాడు, పాజిటివ్ మాట్లాడేవాడు పాజిటివ్. మీరు ఏమవ్వాలనుకుంటే మీ చేతిలో ఉంది. నిన్న మా స్టూడెంట్ ఎవరు అడిగితే అదే చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నాన్న డ్రైనేజ్ గురించి మాట్లాడితే నువ్వు డ్రైనేజ్ అయిపోతున్నావు. నువ్వు గంధం గురించి మాట్లాడు, మంచి ఫ్రాగ్రెన్స్ ఉన్న వాటి గురించి మాట్లాడు, నీ దగ్గర నుంచి ఆ ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఆటోమేటిక్. భాగవతం మాట్లాడుతున్నావు, అవునా? ఎంత హాయిగా ఉంది. అదే దిక్కుమాల స్టోరీలు ఏదో తీస్తున్నాడు, దాని గురించి మాట్లాడితే అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు, రాత్రి తలనొప్పి వస్తుంది. రోజు వింటారు ఒక సినిమా కథ చెప్తే మనం చెప్పారు ఇది సేమ్ సార్, హీరోయిన్ మాట్లాడంట మన పురాణాలలో ఉంటాయి. అసలు కంపారిజన్ ఉందా? సరే, నక్కకి నాగలోకానికి ఉన్నట్టు తేడా. తండ్రి లౌకిక దృష్టితో తత్వ దృష్టితో, అందుకనే నాకు లౌకిక దృష్టితో నేను చెప్పకండి స్వామి, తత్వంగా చెప్పండి, అంటే ఆత్మ సాధన ఇలా ఉన్నది చెప్పండి అని అంటున్నాడు. మానుష లోకంలో నిరామయమైన సుఖం ఎక్కడన్నా ఉందా చెప్పు? ఎక్కడన్నా ఉందా నిరామయ సుఖం? లేదు. నిర్విరామంగా ఎవరికి సుఖం లేదు. మనుషుల లోకంలో మనందరి గురించే చెప్తున్నారు. గొప్పనైన వాళ్ళు దుఃఖ విరుద్ధమైన సుఖాన్ని సుఖంగా భావించరు. మనుషుల లోకంలో సుఖం ఉందని గొప్పవాళ్ళు అనుకుంటూ ఆ సుఖమే సుఖం అని ఎవరు రారు మనుషుల లోకంలోకి. ఎవరు? జ్ఞానులు. తెలివైన వాళ్ళు అంటే వాళ్ళు జ్ఞానులు. అంటే మనందరూ నాకు తెలివి ఎక్కువ, నాకు తెలివి ఇది, నీ తెలివి ఇక్కడ ఎందుకు ఉంటావు? నిజంగా నీకు తెలివి భూమి మీద ఉంటావు. జ్ఞానం అనేవాడు భూమి మీద ఉంటాడు, వెళ్ళిపోతాడు తొందరగా. ఇక్కడ ఉంటే ఏమవుతాయి? అన్ని బంధాలు, కర్మాలు, పాపాలు, పుణ్యాలు. ఇక్కడే పుట్టి ఇక్కడే చచ్చి, తేనెటీగా లేదంటే ఈగ తేనెలో పడి తేనె బాగుందని తింటూ తింటూ దానిలో చచ్చి మళ్ళీ అక్కడే పుట్టి మళ్ళీ చచ్చి అక్కడే పుట్టి జీవితం అంతే ఇక తేనెటీగా. పెళ్లి చేసుకున్న పిదప ఎవడైనా భార్యకు వసుడు కాకుండా ఉండడు కదా. పెళ్ళయ్యాక ఏ భర్త అయినా భార్య కంట్రోల్లోకి రావాల్సిందే అంటున్నాడు. శుకుడు పెళ్లి చేసుకునేంత గ్యారంటీ చెప్పేస్తాడు చూడండి. అంటే మగవాడు పెళ్ళైతే ఆడదాని కంట్రోల్లోకి వస్తా అంటే ఈయన అమ్మో ఇంకోలా అర్థం చేసుకోకండి, ఆడవాళ్ళు పడగలిగిన కాదు. శుకుడు అంతటా హరిని చూస్తున్నాడు, అర్థమైంది? అంతటా ఆత్మను చూస్తున్నాడు. ఆత్మ జెండర్ లేదు కదా. ఆ విధంగా మా నాన్న ఇక్కడ అనేది శుకుడు అనేది అర్థం ఏంటంటే అంతటా ఆత్మ చూస్తున్న వాడికి జెండర్తో సంబంధం లేదు. ఆడవాళ్ళ అదేంటండి అంటారు. అలా ఉంటుంది ఆత్మ. ఇలా ఉంటుందా రెండుగా? అంటే ఆడ ఆత్మ మగ ఆత్మ ఇలా ఉంటాయా? ఉండవు. అది ఉంది కాబట్టి జెండర్ డిస్క్రిప్షన్ లేడీ ఫీమేల్ లేదని. అది వెళ్ళిపోయాక శరీరం అంటున్నారు. కానీ ఇక అంటారు మనం పెట్టుకునే లేచాం కాబట్టి అమ్మమ్మ తాత అంటున్నాం. వేరే వాళ్ళు ఏమంటారు? హాయిగా కాల్చేవాడు ఏమంటాడు? శవం వచ్చిందంటాడు. మీ బామ్మగారు వచ్చారండి కాల్స్తారంటారు వాడు. అంటే కదా, శవం తీసుకెళ్ళి పడకబెట్టండి, కాల్చండి, లేట్ అయిపోయింది కాల్చండి కాల్చండి అంటాడు. కాపరి కాపరి ఏం చేస్తాడు? శవం కాల్చి శవం శవం అంటుంటాడు. మగ శవం, ఆడ శవం ఉండదు, శవం అంటాడు అంతే. అర్థమైంది ఎంత తేడా వచ్చేసిందో? ఆత్మ వెళ్ళిపోగానే జెండర్ మాయమైపోయింది, ఫీమేల్ మేల్ మాయమైపోయింది. ఇది సాధన పరంగా మనకి ఇప్పుడే మాయమైపోతే చాలా వరకు ప్రాబ్లమ్స్ భూమి మీద ఉన్నాయి, మనకు తగ్గిపోతాయి. తలనొప్పి చాలా తగ్గుతుంది. అవునా? మగవాడు ఆడవాళ్ళని చూసి రియాక్షన్స్, ఆడవాళ్ళు మగవాళ్ళని చూసి రియాక్షన్స్ పోయినాయిగా. పోయినాయా లేదా? రామకృష్ణ పరమహంసకి పెళ్లి చేస్తే బాగుపడతారు, పెళ్లి చేశారు. ఆయన చేశాడు, ఆవిడ కూడా
యోగినిగా మార్చేశారు. ఏమైంది? ఫస్ట్ డే వాళ్ళిద్దరు రూమ్లో కూర్చున్నప్పుడు, పెళ్ళయ్యాక వాళ్ళిద్దరు రూమ్లో కూర్చొని డిస్కషన్ వచ్చింది. వచ్చినప్పుడు అమ్మ నేను ముట్టుకుందామంటే అమ్మవారు గుర్తొస్తుంది. అది చూస్తే అమ్మవారు కనపడదు. వాడు భార్యలో అమ్మవారిని చూశాడు. ఇంకెలా కాకుతాడు? ఇది కాకుండా లేదు నువ్వు సంసార బంధంలోనే పడి మళ్ళీ జన్మలు ఎత్తుదామంటే నాకు ఓకే అని. ఆవిడ ఈయనలో ఉన్న చైతన్యం అర్థం చేసుకుంది. శారదామాత ఆవిడ గుర్తుపట్టింది. మీరే నా గురువులు, మీరు ఎలా చెప్తారో వింటాను. ఆయన పండిపోయాడు. ఆవిడ అందరూ బయట వాళ్ళు అనుకుంటే ఇద్దరు లోపల వేసాము, బాగుంది, ఏదో రోజు పిల్లలు వస్తారు, ఏదో ఎక్స్పెక్టేషన్ బయట నడుస్తుంది పిచ్చి లోకంలో. వాళ్ళు ఏం చేశారు? తపస్సు చేసుకుని ఇద్దరు లోపల హాయిగా కూర్చొని ధ్యానంలో తపస్సు. గురువు గారు శిష్యురాలు హాయిగా తపస్సు. శిష్యురాలు అయిపోయింది, భార్య అయిపోయింది. శారదా మాత అయింది, మనందరికి తల్లి అయింది. అలాంటి రామకృష్ణ పరమహంస కాళికా అమ్మవారు. రామకృష్ణ పరమహంస కాళికా అమ్మవారు ఉపాసన చాలా రిస్క్. కాళీ ఉపాసన అంతా చేయదు. అలాంటి కాళికా అమ్మవారు చిన్న పాపలానో పెద్ద అమ్మాయిలాగానో ఆడమనిషిగానో ఆయనకి ఎప్పుడు దగ్గరగా ఉండేది. రామకృష్ణ పరమహంసది ఎవరితో తెలియకుండా ఫోటో తీస్తే వెనకాల కాళికా అమ్మవారు ఉండి తల మీద పాదం పెట్టినట్టుగా వెనక ఫోటో అప్పటి ఆయన ఫోటో తీయడం మానేశారు, పర్మిషన్ లేదు. నాలుగు తెచ్చుకోవడం కాళికా అమ్మవారు వెనక రామకృష్ణ పరమహంస ఫోటో తీస్తే అప్పటి చోటు దగ్గర పెట్టుకుంటారు. రామకృష్ణ పరమహంస ఒకసారి స్టోరీ మన సమ్మర్ హాలిడేస్ ఎగ్జామ్స్ అయిపోయి ఒకరోజు మనం పైన కూడా పెద్ద స్క్రీన్ ప్లాన్ చేస్తున్నాం, టీవీ లాంటివి పెట్టేసుకొని. మెయిన్ వీటి కోసం, నాన్సెన్స్ కోసం కాదు, అంటే మన సైన్స్ రిలేటెడ్ అట్లా యూట్యూబ్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు అవ్వాల్సిందే డిలే అయింది. సరే బ్యాక్ వచ్చేద్దాం. భార్యకు వశపడకుండా ఉంటాడా ఏ భర్త అయినా? వశపడి తీరాల్సిందే. ముందు ముందు జనరేషన్ ముందుకు వెళ్ళాలంటే భార్య మాట భర్త, భర్త మాట భార్య, ఇద్దరు ఒకరికొకరు వశం అవ్వాలి. నేను జయక్కకి, జయక్క నాకు, లేని వాళ్ళు గొడవలు అయిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం. ఇంకా అట్లాంటి పెళ్ళదు. రేపు మీరు కూడా మీ ఆయన మాట వినాలా, అలా మీరు మీ భార్యల మాట వినాలా. అప్పుడే సంసారం సుఖం అంటారు, లేదంటే నరకం అవుతారు. అదే చెప్పేది. పరతంత్రులకు అందులో కాంతాయత్తులకు సుఖం ఎక్కడుంటుంది? పరతంత్రుడు అంటే ఆత్మలో లీనం కానివాడు. అంటే ఈ భూలోకంలో ఇక్కడ ఉన్న ఆలోచన తిరిగేవాడికి ఎప్పుడైనా సుఖం ఉంటుందా? ఇది వస్తే అది లేదంటాడు, అది వస్తే ఇంకోటి లేదంటాడు, ఇది ఉంది పోయిందంటాడు. నాకు ఎవరో డియరెస్ట్ ఫ్రెండ్ అటాచ్ అయిపోయాడు, పోయాడు, అయ్యో అని ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉన్నది కాబట్టి వచ్చింది. అలాంటి అటాచ్మెంట్ అయినప్పుడు ఇంకా నీకు ఏడువేది? అర్థమైందా? అది సుఖుడు అనేది. అది అలా ఆత్మగా నిలబడకుండా బయట లౌకికమైన పదార్థాలతో అటాచ్మెంట్ పెట్టుకోవడానికి సుఖం ఎక్కడుంది అంటాడు. అందులో భార్యకి వశవర్తి అయి లొంగిపోయి అన్నది వశవర్తి అంటే భార్య చెప్పిన మాట ఈయన వినడం, భర్త చెప్పిన మాట ఆడ వినడం. ఇలా ఉంటే వెళ్ళేవాడికి సుఖం ఎక్కడ ఉందండి అంటాడు. ఎందుకు? నీ సుఖం నీ దగ్గరే ఉంది, నీ భార్య దగ్గర లేదు. నిర్మో మాటగా చెప్పాలి. భార్య సుఖం భార్య దగ్గరే ఉంది, భర్త దగ్గర లేదు. ఇలా చెప్పామనుకో పెళ్ళి దగ్గర అవ్వదు. సంసారం ముందుకు జరగాలి, అది కూడా ధర్మమేగా. మన సంసారం ముందుకు జరగాలంటే ఏం చెప్తారు పెళ్ళైనప్పుడు? అమ్మ నీ సుఖం నీ భర్త, భర్తకి ఏం చెప్తారు? నీ సుఖం నీ భార్య చెప్తారు. నిజమే. అలా వెళ్తే ముందుకు వెళ్తుంది బండి. సుఖుడి జన్మ వేరు, మళ్ళీ సుఖుడు చేసుకోలేదు కదా నేను చేసుకోను అలా పిచ్చివాడంతా వాడుకుంటాం. సుఖుడు అయోనిజుడు, కారణ జన్ముడు. మన కారణం ఏంటో మనకు తెలిస్తే మనం ఆ టైంకి అట్లే అవుతాం. మనకు తెలియదుగా. తెలియనప్పుడు ఏం చేయాలి? ధర్మశాస్త్రాలు ఎలా చెప్పినా అలా ఫాలో అవ్వాలి. పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానీ ముందుకు పోవాలి తెలియనంత వరకు. అర్థమైందా? మీకు చిన్నప్పుడు ఏబిసిడీ తెలియదు, ఎవరిని నమ్మి రాశారు ఏబిసిడీ? టీచర్ కమ్మని నోర్మై చేపట్టుకొని రాయించింది. ఇంకా ఏ ఏ ఏ ఏ ఏ అనుకుంటే ఏ రాకలే తర్వాత బి 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 బాల్ బాయ్ బాల్ అని రాశారు, బాల్ అని రాశారు. అంతేగాని మీరు టీచర్తో వాదించలేదు. తెలియనప్పుడు ధర్మం గురువే, గురువు చెప్పినే ధర్మం. నాన్న పెళ్లి చేసుకోవాలి అవసరం అంటావా? చేసుకో. ఇవాళ బయట గురువులు ఏంటంటే హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడం కోసం కొత్త కొత్త కాన్సెప్ట్ కనుక్కొని పెళ్లి చేసుకోకర్లేదు, అందరు బ్రదర్స్ అందరు సిస్టర్స్. నాన్ సెన్స్ అంట. బ్రదర్స్ సిస్టర్స్ చేసి పడిస్తున్నారు, పెళ్ళిళ్ళు అవ్వట్లే. సనాతన ధర్మం ముందుకు ఎలా వెళ్తుంది? అలాంటి సిస్టర్స్ బ్రదర్స్ చేసిన తల్లిదండ్రులు ఉంటాయి. అలా తీసి యమలోకంలో చెప్పా కదా, దిక్కుమాల ప్లేస్ లోంచి ఒక ప్లేస్ లోంచి తీసి చంపాల నోట్లో వస్తున్నారు శిక్ష. గరుడ పురాణం మాట్లాడినప్పుడు చెప్తాను. సరే, పరతంత్రులకి ఇదంతా అయిపోయింది. శృంఖల బద్ధుడైన వారికి ఎప్పుడైనా విముక్తి ఉంటుంది, కానీ సతీసుత బంధనంలో చిక్కిన వాడికి మోక్షం లభించడం కల్లా నిర్మమాటంగా కుదరదు అని చెప్పేస్తున్నాడు. మోక్షం రావడం ఎవరికి? పొరపాటు సంఖ్యలు వేసిన వారికైనా ఎవరో సంఖ్యలు తీస్తారు వాడికి.
కానీ భార్య పిల్లలనే సంఖ్యలలో పడ్డవాడికి మోక్షం రావడం అస్సలు కష్టం అంటున్నాడు శుకుడు. ఇప్పుడు వేదవ్యాసుడు మనకి దీనికి మాట్లాడాలి, అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోండి, లేదా అలాంటి పెళ్లి చేసుకున్న పిల్లలు ఉన్నారు, అవునా కదా? మీలాంటి వాడికి శుకుడు రోల్ మోడల్ పెట్టుకుని చేసుకోమంటారు, అమ్మాయి మీకు సేఫ్. నాలాంటి వాడు మునిగిపోయాడు ఆల్రెడీ అని కదా వస్తుంది. మరి తప్పు కదా అది. అంటే శుకుడు మాట్లాడిన ధర్మమా అధర్మమా అనే డౌట్ వచ్చింది మనకి. అదేంటి మీరు మొన్నటి వరకు పెళ్లి చేసుకుని పిల్లలు కదా అదే ధర్మం గరుడ పురాణం శిక్షలు ఉన్నాయన్నారు, ఇప్పుడు శుకుడిని ఆదర్శంగా తీసుకుని మా పరిస్థితి ఏంటి, మా కన్ఫ్యూజన్లో ఉన్నాం అన్నట్టు కదా. చూద్దాం. మలమూత్రమైన కాంతా శరీరాన్ని ప్రాకుడు అనేవాడు కూడా ఆశించాడు. మలమూత్రం కాంతా శరీరమే కాదు, కాంతుడు శరీరం కూడా. నాది కాదు రోయ్, శ్రీకాంతుడు అంటే కాంతుడు అంటే నన్ను అనుకునేది. మగవాడి శరీరము మలమూత్రాలే, ఆడవాడి శరీరం కూడా మలమూత్రాలే. అదే కదా మనం వైతరణి నది గురించి చెప్పుకున్నాం. చీము నెత్తులు ఒక మనిషిలో ఉన్న మాలిన్యాలన్నీ కలిసి ఫ్లో అవుతుంటాయి, చెవులో ఉన్న కూడా. చీము పడితే వచ్చే నాన్ సెన్స్ కూడా, శరీరం అన్నీ మీరు ఏమైనా చెప్పండి నాన్ సెన్స్ వద్దు అనేవన్నీ దానిలో ప్రవహిస్తూ ఉంటాయి. వెంట్రుకలు గోల్డ్ కూడా దానిలో చీడ్చుకెళ్తా. చెప్పుకున్నాక మళ్ళీ అవసరం లేదు, నీకు ఆ భయం ఉంది కాబట్టి, నాకు కూడా ఉంది కాబట్టి. మలమూత్రమైన ఇలాంటి శరీరాన్ని ఎవరైనా లైక్ చేస్తారా? మనం ఎందుకు లైక్ చేస్తున్నాం? పై పూతలు చూసి. లోపల తెలిసిన వాడు ఏం చేస్తాడు? జనరల్ అడుగుతుంటాడు, రుద్రాక్ష చేసుకోవచ్చు నాన్ వెజ్ తింటే, అది తింటే ఇది తింటే. ఏదైనా బయటకు ఉన్నసేపు బాగుంది, ఒక్కసారి నోట్లోకి వెళ్ళినాక ఒక్క నిమిషం తర్వాత బయటికి తినని చూద్దాం ఎలా ఉంటుంది అది. మరి దాని ఏమంటాం? కక్కు అంటాం. వామిటింగ్, వొమిట్. బ్యూటిఫుల్ యాపిల్ 1 సెకండే లోపలికి బయటకు వచ్చింది. తింటారా? ఇప్పుడే తిన్నారా యాపిల్ అని తింటారా? చీ అంటున్నా లేదా? అంటే లోపల ఎంత చీ ఉందో చూసుకోండి. ఈ చీ దేనికి సంబంధించింది? ఈ చీకి సంబంధించింది. స్నానం చేసి ఎండు కొట్టిన సేపు బాగుంటుంది, ఒక రోజు కొట్టకండి తెలుస్తుంది. దేనికి పూతలు పూస్తున్నావు? ఎంత డెకరేషనో, అంతా డెకరేషన్. రామకృష్ణ పరమహంస రమణ మహర్షి ఏమన్నారు? పైన ఎంత పూతలు పూస్తున్నావు, లోపల దానికి పోయి ఫస్ట్ ఏం పూస్తావు? లోపల దానికి పూత భగవన్నామం అనే పూత పోయి, కాబట్టి బయట పూసిన పోయిపోయి నడుస్తుందంట. అంతా సుగంధమే అంట, అంతా సుగంధమే. రామకృష్ణ పరమహంస దగ్గర రమణ మహర్షి దగ్గర ఏం స్మెల్ రాలా. ఎందుకు? పండిపోయింది. పండిపోయిన వాసన వస్తుంది అక్కడికి వెళ్తే. పడిపోయిన వాసన అంటే జ్ఞానంతో పడిపోయారు. అలా మరి అక్కడికి వెళ్ళేవారు వెళ్ళే ప్రశాంతంగా హాయిపోయి గబ్బంతా మన దగ్గర. సరే, నేను అయోని సంభవుడను చెప్తున్నాడు. నేను అయోని సంభవుడను. ఆత్మసుఖానికి కొన్ని డౌట్స్ అన్ని కూడా క్లారిటీ అవుతుంది. ఇంకా బాగా ఆత్మసుఖాన్ని వదిలి యోని సముద్భవం అయిన సుఖాన్ని ఎలా కాంక్షించగలను? అసలు అలాంటి ప్రాసెస్లోనే రాని వాడిని పోయి అలాంటి ప్రాసెస్లో ఉన్న ఎంజాయ్ చేయమంటామేంటి నాన్నగారు? అసలు అక్కడ ఎంతో తెలియదు కదా. దానికంటే ఇలా వచ్చిన వాడిని నా రూటే వేరు. అసలు నేను ఇలాంటి సుఖం అలవాటు పడిన వాడిని తీసుకెళ్ళి ప్రకృతికమైన సుఖాన్ని అనుభవించండి అని ఎలా అంటున్నారు మీరు? సుఖుడు కరెక్ట్గా అనిపిస్తున్నాడు చాలా మందికి ఇక్కడ. తొలుత వేదాలు పఠించాను చెప్తున్నాడు. ఇప్పుడు నన్ను వెళ్ళి వేదాలు నేర్చుకున్నారు కదా, నేను వెళ్ళి వేదాలు నేర్చుకున్నా. ఎక్కడ? దేవుగురు దగ్గర వెళ్ళాడు కదా నేర్చుకోవడానికి, బృహస్పతి దగ్గర. అవన్నీ హింసామయమైన కర్మ మార్గాన్ని ఉపాదిస్తున్నాయి, అవన్నీ హింసా మార్గాన్ని సూచిస్తున్నాయి అంటాడు శుకుడు. అంటే ఎంత వైరాగ్యంలో ఉన్నాడు చూడండి. మనమంతా వేదాలను బట్టి నేర్చుకొని మనం ఏమంటున్నాం? వేదం చెప్పినట్టుగా వేద మార్గాన్ని పట్టించి హోమాలు చేయాలి, అభిషేకాలు చేయాలి, ఇవన్నీ చేయాలని మనం అంటున్నాం. ఇప్పుడు కూడా మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అదే. కానీ శుకుడు మాట బట్టి పోయాం అనుకోండి, మనం ఇవన్నీ మానేసి కూర్చోం. అంటే శుకుడు ఎలా వచ్చాడు? రావడమే. ఇవన్నీ ప్రాసెస్ అయిపోయి పండిన వాడంత జ్ఞానంతో వచ్చాడు శుకుడు. మనం డైరెక్ట్ అక్కడ ఎలా పోయి కూర్చుంటాం? కుదరదు, రాంగే. మీరు డైరెక్ట్ శుకుడు వర్డ్స్ యాక్టివిటీస్ ఫాలో అయ్యారనుకోండి, కష్టంలో ఉంటుంది జీవితం. ఎందుకంటే ఆయన పండి వచ్చాడు. వేదవ్యాసుడి జ్ఞానం శుకుడుగా వచ్చింది, అంతేగాని ప్రాకృతికంగా శుకుడు వచ్చింటే మళ్ళాగా ఉంటాడు. ఆయన కూడా ఇదే సిస్టమ్ ఫాలో అవ్వాలి. అయోనిజుడు కాబట్టి ఆయన రూల్స్ వేరు, ఆయన ధర్మం వేరు, అంతా వేరు. అర్థమైందా? సీతమ్మకి ఎవరు పేరు పెట్టలేదు, నేనే సీతనని చెప్తాను. అయోనిజుడు. నేను సీతని అనేది అమ్మవారి భూమి నుంచి వస్తున్నాయి. మరి ఇలా వాళ్ళకి మన రూల్స్ ఎందుకు వర్తిస్తాయి? వేదవ్యాసుడు చెప్పే రూల్స్ వేరు, ఇక్కడ ఈయన రూల్స్ ఫాలో అయ్యేది వేరు. అంటే ఈయనకు భక్తే తత్వత చాలా మెచ్యూరిటీ, జ్ఞానం, విశుద్ధమైన సత్వం అంటారు దాన్ని. మనం మాట్లాడే మూడే గుణాలు, సత్వం, రజం, తమో గుణం అంటున్నారు కదా. దీని మించి గుణాలు ఉన్నాయి ఇంకా. అందులో ఉన్నాడు శుకుడు. అది వేదవ్యాసుడితో మాట్లాడుతుంటే వేదవ్యాసుడు మెల్లమెల్ల తెలుసుకుంటాడు, నా బిడ్డ ఎంత జ్ఞానంతో పడ్డు,
మరి అనంతరం సురాచార్యుని ఇక్కడ అధ్యయనం చేయడానికి వెళ్ళాను. వేదాలని హింస మార్గం అంటే ఇప్పుడు ఈ హోమంలో సమిధలు వేయాలి అంటే ఏం చేయాలి? చెట్ల కొట్టాలా? హింస అయిపోయిందా? నాకు ఎందుకు అవసరం అంటున్నాడు. నేను ఆత్మలో ఇలా కూర్చోడానికి ఎటువంటి చేయడం అవసరమా? ఈ ఎగ్జాంపుల్ చూపించి వేరే సమాజం వాళ్ళు పాడు చేస్తున్నారు. శుకుడు కాదు అందరూ. శుకుడు అంటే బట్టలే ఉండవంట ఒంటి మీద. తిరగండి చూద్దాం. కుక్కలు ఎంట పడతాయి, శుకుడు ఎంట పడవు. ఎందుకు తెలుసా? ఎందుకు? శుకుడిలో హరి కనబడతాడు, శునకంలో హరి కనబడుతుంది కాబట్టి వీటికి హరి కనబడతాడు కాబట్టి తోగుకుంటే ఆయన రాసుకుని తిరుగుతాయి కానీ ఆయన పిక్కలు పట్టుకొని కరవు. మన్నాటోడు పనికిరాని సమాజాల్లో దూరి నేనే చైతన్యం, నేనే దీపం, కొండెక్కను అది ఇది ఏదో మాట్లాడతారు. వీళ్ళు మాత్రం పిక్కలు పట్టుకుంటాయి. ఒక పిచ్చోడు వచ్చాడు మరి బట్టలు కావాలి. అంత వైరాగ్యం నువ్వే జ్యోతి నీకు ఎందుకు ఇవన్నీ? జ్యోతిగా ఒక చోటు కూర్చో, తిండి మానే అన్ని మానే, అన్నీ కావాలి. మళ్ళీ బండి కావాలి, కారు కావాలి. మాటలు మాత్రం యోగి ఏమైనా ఓ గొప్ప యోగిలా మాట్లాడతారు. చేసేవన్నీ మన చుట్టూ మనం చేసేవన్నీ చేస్తారు. అలాంటి డైవర్షన్స్లో పోకండి. సనాతన ధర్మాన్ని పెట్టుకొని గురువు వాక్కు ద్వారా వేదాలు చెప్పిన మార్గంలో ప్రయాణం చేయాలి. అందరూ సుఖమనిషిలాగా చేయడానికి కుదరదు. ఇప్పుడు వేదవ్యాసం నెక్స్ట్ మాట్లాడుతారు చూడండి. సంసార సాగరంలో పడి ఈదులాడుతున్న ఆయన నాకు తత్వబోధ ఏం చేస్తాడు? మా గురువు గారికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయినాయి. అలా సంసారంలో పడ్డవాడు నాకేం నేర్పిస్తాడు నాన్నగారు వైరాగ్యం అంటున్నాడు. శుకుడు అర్థం ఎలా ఉందో? వేదాలేమో హింస మార్గాన్ని సూచిస్తున్నాయి. అని చెట్లను కొట్టాలి, పాలు తీసుకురావాలి, పాలు తీయాలంటే ఆవును పిత్త కావాలి, దానికి ఎంత నొప్పి చేసిందో ఇంకేటప్పుడు ఇన్ని రూల్స్ ఉంటాయి. ఆయన అలా మాట్లాడుతున్నాడు శుకుడు. అవునా? ఇప్పుడు అలా చూస్తే ఏమనిపిస్తుంది? అయ్యో అని బాధపడుతున్నావు అంటారు. మరి ధర్మం ముందుకెళ్ళాలిగా. మరి హోమాలు చేయకపోతే హబిస్సులు అందరూ దేవుళ్ళకి తిండి అందరు శుకులై కూర్చుంటే ప్రపంచం ఎలా ముందు నడుస్తుంది? అంటే ఇప్పుడు ఏమైంది? ఎంతో మంది శుకులు పుట్టగా అందుకే ఒకటే శుకుడు వచ్చాడు. ఆ శుకుడు వేదవ్యాసుని తేజస్సు నుంచి వచ్చాడు కాబట్టి అంత వైరాగ్యంతో ఉన్నాడు. అంటే వేదవ్యాసుని వైరాగ్యమే సుఖ మహర్షి అని చెప్పాలి. మరి ఆ వైరాగ్యాన్ని పక్కన పెడితే గృహస్థాశ్రమం ఇవన్నీ వేరే లక్షణాలు. సరే, రోగగ్రస్తుడైన వైద్యుడు పరరోగ చికిత్స ఎలా చేయడు? ఆల్రెడీ వైద్యుడికి రోగం ఉంటే ఇంక రోగం ఏం అనిపిస్తాడు అంటే వాడు గురువు గురించి చెప్తున్నాడు. ఆయన గురువే గృహస్థాశ్రమం ఉండి నేను గృహస్థాశ్రమం లేని బ్రహ్మచర్యంలో ఉన్నా, నాకేం నేర్పిస్తాడు మా గురువు గారు గృహస్థాశ్రమం ఉంది అని. ఆయనకు అర్థం కాని విషయం మా గురువు గారు గృహస్థాశ్రమం రాకముందు బ్రహ్మచర్యంలో ఉన్నారని అర్థం కావాలి సుఖమహర్షికి కూడా. కనుక దేవాచార్యులకు ఒక నమస్కారం చేసి నీ దగ్గరకు వచ్చాను, గురుగారు ఒక దండం పెట్టి నీ దగ్గరకు వచ్చాను అంటున్నాడు. అంటే ఆయన నాకు చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే నేను ఆత్మగా నుంచున్నాను. ఆత్మగా నుంచున్నాను చెప్పడానికి నిజంగా ఏముంది సబ్జెక్టు? నేను ఆత్మని అనుకున్నాను. ఆయన ఏముంది ఇక చెప్పడానికి? నేను శరీరం కాదు, నేను ఆత్మని. ఇంకా అంత కట్ అయిపోయింది. ఇంకా నేను శరీరం అనుకుంటే దీనికి ఒక భార్య కావాలి, పిల్లలు కావాలి, డెకరేషన్ కావాలి, డ్రెస్సులు కావాలి, తిండి కావాలి, ఇవి కావాలి, అన్నీ కావాలి. శరీరం అయితే. ఆత్మ అయితే వద్దు. శుకుడు అనేది అది. నేను ఆత్మని, నేను నాకు శరీరంగా చూస్తున్నాను, నేను ఆత్మని. నాకు ఎందుకు ఇవన్నీ? నా గురువు ఎందుకు అసలు? నాకు ఏదైనా ఎందుకు అంటున్నాడు? సుఖమహర్షి జ్ఞానం అలా ఉంది. కాలసర్పం లాంటి సంసార బంధనాలకు అంటగట్టగా తత్వబోధ చేసి నన్ను రక్షించు. కాలసర్పం, కాలాన్ని సర్పంతో ఎందుకు చేశాడు? ఏ టైంలో అన్నా పడగ విప్పిన పాము ఎప్పుడు కాటేస్తుంది తెలుసా? తెలియదు, దాని బుద్ధిలో ఎప్పుడు వస్తుంది కాటేస్తుంది. కాలసర్పం అందుకే అన్నారు, ఎందుకంటే ఏ మనిషి ఎప్పుడు రాలిపోతాడో తెలియదు మనకి, తక్కువ కాటేస్తుంది కాలసర్పం. పోయాడు వాడు. కాలసర్పం అని అందుకంటారు. అర్థమైంది? అది నీడగా వెంటంటి ఉంటుంది మన వెనకాల. ఇదే గోవింద గోవింద శివ శివ అంటూ ఉండాలి, అరుణాచల శివ అంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వీలైనా చెప్పలేము నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది. శివ శివ అంటూ అరుణాచల శివులో కలుసుకోవచ్చు. నాకు అంటగట్టగా నన్ను కాపాడండి తండ్రి ఏం చెప్పి నాకు తత్వత చేసి కాపాడండి. అలాంటి శుకుడు, అంత గొప్ప వైరాగ్యంలో ఉన్న శుకుడు దూరం కూర్చున్నాను ఇష్టమవుతుంది. అంత గొప్ప వైరాగ్యంలో ఉన్న శుకుడు Received 665 rupees on Google Pay for business. సరే సరే ఉండని. ఇంకా అంత గొప్ప వైరాగ్యంలో ఉన్న శుకుడు ఇప్పుడు డిస్టర్బ్ చేయగలరా? అంత వైరాగ్యంలో ఉన్న శుకుడు కూడా వేదవ్యాసుడు భాగవతం బోధన చేశాడు. భాగవతం, శ్రీకృష్ణ భాగవతం